ఎంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చినట్లు ఇప్పుడు గీతాంజలి ఆత్మహత్య నాదెండ్ల మనోహర్కి చుట్టుకుంటుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎంకిపెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్లుగా ఇప్పుడు గీతాంజలి గారి ఆత్మహత్య నాదెండ్ల మనోహర్ గారికి చుట్టుకుంటున్నట్లుగా ఆయన ఈ అంశం మీద తలపట్టుకున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు గీతాంజలి గారి ఆత్మహత్యకి నాదెండ్ల మనోహర్ గారికి సంబంధం ఏంటి అసలు? డెఫినెట్గా అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి, అంటే కూటమి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనని కలుపుకొని అక్కడ కేడర్ని కలుపుకొని పోవాలి అనేటువంటి దాంట్లో తల బొప్పి కడుతుంది ఆయనకి. ఇలాంటి సమయంలో అంటే టీడీపీ క్యాడర్ ఆయనకి సహకరించట్లేదా లోకల్ గా? అంతే కదా, తెనాలిలో తెలుగుదేశం పార్టీ సీట్ అది. తెనాలి పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి సీటు. అక్కడ ఆల్రెడీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బలమైనటువంటి అభ్యర్థి, మాజీ మంత్రి. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఒక టాప్ 20 టాప్ 30 పేర్లు చెప్పుకుంటే ఆ 10 పేర్లలో లేకపోతే ఆ 20 పేర్లో 30 పేర్లో వినిపించేది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి. ప్లస్ అలాంటి ఆయన్ని పక్కన పెట్టి నాదెండ్ల మనోహర్కి ఇస్తే అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఒప్పుకుంటుందా? ఈ మధ్యకాలంలో నాదెండ్ల మనోహర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి కూడా జరిగింది. అవును, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే అంత బలమైనటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి అక్కడ ఉంది. కానీ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఆయన ఉన్నాడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి చైర్మన్గా ఆయన ఉన్నాడు నాదెండ్ల మనోహర్. సో ఆయనేమో నాదెండ్ల మనోహర్ తెనాలే కావాలని చెప్పి కూర్చున్నాడు. సో దాంతో బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు లీడర్లు ఉన్నప్పటికీ తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్కి ఇవ్వాల్సి వచ్చింది. అనివార్య పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది నాదెండ్ల మనోహర్కి. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈయన ప్రచారానికి వెళ్ళి అఫీషియల్గా అనౌన్స్ చేసింది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసింది. అలాంటి పరిస్థితులు ఆయన ప్రజల మధ్యకి వెళ్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఇంకా నాదెండ్ల మనోహర్ అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, రోజు టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నారు. తర్వాత క్యాడర్ని, అక్కడ ఉండే లీడర్ని కూడా కొంతమందిని పిలిచి చెప్తున్నారు, లేదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కలిసి పనిచేయాల్సిందని చెప్తూ ఉన్నారు. ఎంత చెబుతున్నప్పటికీ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ నరాన జీర్ణించుకోకపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బలమైనటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి. జనసేనకు ఓటేయండి అని చెప్పి అంటే సైకిల్ గుర్తు కాదు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అని చెప్తే ఇంకా కూడా వాళ్ళు ఇంకా ట్రాన్స్మిషన్ కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేస్తామని చెప్పి నాదెండ్ల మనోహర్ మీద దాడి చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మూలిగే నెక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు గీతాంజలి ఇష్యూ వచ్చింది. మళ్ళీ ఈ గీతాంజలి ఇష్యూ ఎవరు చేశారని అంటే తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా చేసింది అనేది ఇప్పుడు అక్కడ పెద్ద ఇష్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకపోయినప్పటికీ తెనాలిలో ఒక పెద్ద ఇష్యూగా మారింది. అది పెద్ద ఇష్యూగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చేసి దాన్నే ఒక ప్రచారాస్త్రంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ షెడ్యూల్ ముందు జరిగినటువంటి సంఘటన కదా ఇది. సో ఈ సంఘటనని ఎలక్షన్ వరకు తీసుకెళ్ళటానికి వాళ్ళు రంగంలో సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా సిద్ధం చేశారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు బ్లూ మీడియాలో కానీ అలాగే బ్లూ మీడియాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కనుక చూస్తే ఇప్పుడు ఈ గీతాంజలి మరణం అనేది అనుమానాస్పద మరణం అనేటువంటి ఘటనని ఎన్నికల్లో ఒక క్యాంపెయిన్ లాంచింగ్కి ఉపయోగించుకునేలాగా ఇప్పుడు వెళ్తుంది ఆ పార్టీ. సో దీంతో నాదెండ్ల మనోహర్ సహజంగా ఏంటంటే కొంచెం ఇలాంటి పాలిటిక్స్కి దూరంగా ఉంటుంటారు, కొంచెం సౌమ్యుడిగా ఉంటారు, ప్లస్ హుందాగా ఉంటారు, ప్లస్ ఎడ్యుకేటెడ్ అతను నాదెండ్ల మనోహర్. ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా కూడా చేశారు, సౌమ్యుడిగా ఉంటారు. సో ఇలాంటి ప్రచారం, ఇలాంటి సంఘటనలు లేకపోతే ఇలాంటి సంఘటనలను బేస్ చేసుకొని ప్రచారం చేయడం ఇవన్నీ కూడా ఆయనకు నచ్చవు. ప్రొఫెషనల్గా ఉంటాడు, ప్రొఫెషనల్గా ప్రచారం చేయాలనుకుంటాడు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో యాక్చువల్గా జనసేన పార్టీలోకి వెళ్ళినప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఈయనే కనిపిస్తుంటారు డయాస్ మీద. అక్కడ జనసేనలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది టార్గెట్ చేశారు ఎవరిని, నాదెండ్ల మనోహర్ని. ఏదో నాదెండ్ల మనోహరే మొత్తం ఈ అలయన్స్ కుదిర్చినట్టు,
తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కుదిర్చినట్టు, అసలు నాదెండ్ల మనోహరే ఒక కోర్టుగా వ్యవహరిస్తున్నాడు అని చెప్పి అంటాం. అసలు ఆయన సామాజిక వర్గమే కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడే నాదెండ్ల మనోహర్ని పెట్టి వెన్నుపోటు పొడిపిస్తున్నాడు జనసేనకి అనేటువంటి ప్రచారం జనసేనలోనే కొంతమంది చేశారు. కానీ నాదెండ్ల మనోహర్ అలాంటి వ్యక్తి కాదు నాదెండ్ల మనోహర్. సో అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఇంటర్ వరకు ఎన్నుపోటు పొడిచినట్టే పవన్ కళ్యాణ్కి నాదెండ్ల మనోహర్ ఎన్నుపోటు పొడుస్తారు, ఇలాంటి కామెంట్స్ జనసేనలోనే చాలా ఎదుర్కొన్నాడు అవును మనోహర్. కానీ ఇన్ని విమర్శలు వచ్చినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ ఏదైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్కి నాదెండ్ల మనోహర్కి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రాలా. పైగా డాస్ మీద చాలా క్లియర్గా చెప్పారు, నాదెండ్ల మనోహర్ని ఏమాత్రం విమర్శిస్తే అలాంటి వాళ్ళు నా జనసేన పార్టీలో అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ కూడా జనసేనలో ఉండేటువంటి కొంతమంది వైసీపీ కోర్టులు ఎవరైతే ఉన్నారో, జనసేనలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా నాదెండ్ల మనోహర్ని టార్గెట్గా చేసి జనసేన పార్టీని బలహీనపరచాలని చెప్పి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ గీతాంజలి మరణాన్ని దీన్ని కూడా రాజకీయంగా నాదెండ్ల మనోహర్ చుట్టి ఏదో ఒక రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, ఇంకొక వైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న జనసేన సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు నాదెండ్ల మనోహర్. ఇలా ఒక రకంగా ఇంట బయట రెండు చోట్ల ఆయనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంఘటన జరగడం అనేది కొంత ఆయనకి రాజకీయంగా ఇబ్బంది కలిగేటువంటి అంశం. ప్లస్ ఇది ఇప్పుడు కోర్టులు ఎక్కువైపోయారు. ఇప్పుడు జనసేనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం పెద్ద సవాలుగా మారింది ఇప్పుడు నాదెండ్ల మనోహర్కి అనేది. ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీని కలుపుకొని పోవాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజా దగ్గరుండి, రాజేంద్ర ప్రసాద్ దగ్గరుండి ప్రచారం చేయాలి. ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు, దగ్గరుండి ప్రచారం చేయించి నాదెండ్ల మనోహర్ని గెలిపించాలి, పొత్తు ధర్మాన్ని పాటించి విజయవంతం చేసేలాగా చూడాలని చెప్పి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడరు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి కలిసి రావటానికి టైం పడుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉంది కదా. సో కలిసి రావడం అనేది అంత ఈజీ కాదు, టైం పడుతుంది. ఇలాంటి టైం బట్టి ట్రాన్స్మిషన్ పీరియడ్లో ఈ గీతాంజలి సంఘటన రావడం అనేది ఒక బ్రేక్ పడినట్టు అయిపోయింది నాదెండ్ల మనోహర్కి, ఒక పెద్ద బ్రేక్ పడినట్టు అయింది. దీన్ని మళ్ళా ఛేదించుకొని బయటకు వచ్చి మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి ముందు అడుగు వేయాలంటే కొంత టైం పడుతుంది. అందుకే అసలు ఈ అంశాన్ని ఎలా అధిగమిస్తారు సార్ ఆయన? సో ఈ అంశాన్ని అధిగమించాలంటే ఫస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు మొత్తాన్ని నడిపారు ఈ ఎపిసోడ్ అని చెప్పి అంటున్నారు కదా. ఆ ఇద్దరు బయట రావాలంటే ముందు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా అంటుంది అదే, జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ తెనాలిలో ఉండేటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ముందు అసలు తెనాలిలో సీసీ ఫుటేజ్ బయటికి తీయండి, తెనాలి రైల్వే స్టేషన్లో ఉండే సీసీ ఫుటేజ్ తీయండి, ఆవిడ అసలు రైలు కింద పడ్డారా, రైలు కింద తోసారా ఎవరన్నా, అసలు ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. ఇప్పటికే కొంతమంది అనుమానిస్తూ అరెస్ట్ చేశారు పోలీసులు, నిజాయితీగా మీరు విచారణ చేయండి అని చెప్పి చెబుతున్నారు. అది కనుక బయటకు వస్తే ఇమీడియట్గా అసలు ఏం జరిగింది అనేది పోలీసులు కనుక చెప్పగలిగితే దాన్ని ఇమీడియట్గా దీని నుంచి బయటకు పడచ్చు ఎవరు, నాదెండ్ల మనోహర్. బయట పడటంతో పాటు అది అడ్వాంటేజ్ కూడా అయ్యేటువంటి అవకాశం, నిజాలు బయటకు వస్తే, నిజాలు ఏం జరిగింది అనేది బయటకు వస్తే అడ్వాంటేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ లోపల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళిపోతుంది కదా, ఈ గీతాంజలి మరణాన్ని చూపించేసి ప్రజల్లో సానుభూతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ఇమీడియట్గా ఛేదించాలంటే నాదెండ్ల మనోహర్కి ఇప్పటికిప్పుడు అయితే సాధ్యం కాదు. ఒకవేళ పోలీసులు కనుక ఈ కేసుని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలను కనుక బయట పెట్టగలిగితే అది అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు నాదెండ్ల మనోహర్ బయటపడేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఈ సింపతి వేవ్ ఏదైతే ఉందో, సింపతి వ్యవహారం, ఈ సింపతి దాన్ని కొంచెం పెంచుకునే దానికి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దీన్ని గమనించి నాదెండ్ల మనోహర్ అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండింటినీ కొంచెం మాట్లాడి రెండు సోషల్ మీడియాని రెండింటిని, అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని ఇటు జనసేన సోషల్ మీడియా రెండింటిని కనుక కలుపుకొని పోగలిగితే కనుక సక్సెస్ అవుతారు, సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ జనసేన సోషల్ మీడియా కూడా ఉంది కదా, జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలు రెండు ఉన్నాయి. సో ఈ రెండు సోషల్ మీడియాలు కలిసి అసలు అక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం జరిగింది, ఆ ఇద్దరు ఎవరు, అసలు ఏం జరిగింది గీతాంజలి విషయంలో అనేది బయటపెట్టి ప్రజల్లో కనుక అవేర్నెస్ కల్పించగలిగితే, ఇప్పుడు లోకేష్ ట్వీట్ చేశాడు, శవాల మీద శవ రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సో అలాంటిది బయటికి తీసుకెళ్ళి కొంచెం అవేర్నెస్ కల్పిస్తే అక్కడ ప్రజలు ఇమీడియట్గా మళ్ళీ ఇదవుతారు. బహుశా ఈ సంఘటన జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒకటి చేసే ఒక రకంగా చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రెసివ్గా వెళ్తుంది కాబట్టి ఈ సంఘటన మీద ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కొంత గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ పూడిపోయేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అది ఒక రకంగా కలిసి వచ్చే అవకాశం ఎవరికి, మనోహర్కి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడాలి, అది దీని చుట్టూ తెనాలి రాజకీయం తిరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.